హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th సెప్టెంబర్ అండ్ ఈరోజు అయితే చిన్న గ్యాప్ డౌన్తో అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఓపెన్ అయినాయి అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా చాలా వాలటైల్గా అండ్ చాలా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యింది. అండ్ మండేలా అయితే ఖచ్చితంగా లేదు, కైండ్ ఆఫ్ లైక్ నో ఫ్రైడే లాగా ఉంది. మొన్న ఫ్రైడే మాత్రం మండే లాగా ఉంది. సో ఇక్కడైతే మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో అది ఒకసారి డ్రా చేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చింది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 41,200 వాల్యూ అయితే ఉంది. ఇన్ కేస్ ఒక 100 ఆర్ 200 కనుక వస్తే కనుక మనం చిన్న టార్గెట్ కోసం అయితే మనం స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే చూడవచ్చు. ఎక్కువ అయితే పర్సంటేజ్ అయితే మనకి లేదు, ఒక 100 పాయింట్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలో ఉంటే కనుక క్లియర్ కట్ బ్రేక్అవుట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దీన్ని గ్యాప్ ఏదైతే ఉందో ఇంత పెద్ద మూమెంట్ అయితే దీంట్లో రావడానికి అయితే అవకాశం ఉంది. అది మనకి డైలీ టైం ఫ్రేమ్లో చేసినప్పుడు కూడా మనకి వేరే లాజిక్ ఉంది అక్కడ, ఇన్సైడర్ బార్ అనేసి. సో ఆ బార్ బ్రేక్అవుట్ అయితే మంచి మొమెంటం అనేది వస్తుంది. అది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళినప్పుడు అయితే చెక్ చేద్దాం. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే ఈ లెవెల్స్ని అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 40,600 అయితే చాలా వరకు నిన్నటి నుంచి కానీ ఇవాళ కానీ చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకుందనే చెప్పొచ్చు. అండ్ 40,500 మాత్రం బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి అరౌండ్ ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయితే 40,600 ఆర్ 500 ఇక్కడ నుంచి అయితే బౌన్స్ అవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఏరియా వచ్చేసి అంత ఈజీ కాదు ఇక్కడ నుంచి బ్రేక్ చేయడం కూడా. ఈ లెవెల్ అనేది చాలా చాలా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే హోల్డ్ అయితే చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇన్ కేస్ 40,500 వరకు బ్రేక్ అయ్యేంత వరకు కూడా నో డౌన్, నో పుట్స్ ఆర్ నో షార్ట్ సెల్లింగ్. ఇక్కడ వరకు కూడా బై అండ్ డిప్స్ అనేది నేను చెప్తాను. ఓకే, అండ్ టార్గెట్స్ ఫర్ 41,200 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 41,600 వరకు అయితే మనకైతే ఉన్నాయి. సో 15 మినిట్స్లో అయితే కనుక ఇది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నామో ఏదైతే ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేస్తేనే మనకు ఒక డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ వరకు ఉన్నప్పుడు సేపు కన్సల్టేషన్ అవ్వడానికి ఈ రోజులాగా ఫ్లాట్గా ఉండడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మార్నింగ్ మనకు టెలిగ్రామ్లో ఒక మెసేజ్ అయితే చేశాను, ఎవరైతే స్మాల్ క్యాపిటల్స్ ఉన్నారో వాళ్ళు స్టే అవే అనేసి. సో చాలా అంటే లైక్ ఇండెక్స్ మూవ్ అయినా సరే ఆప్షన్స్లో మనకంత ప్రీమియం అయితే పెరగడం పోవడాన్ని మనం అయితే ఈరోజు గమనించవచ్చు. దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ యునో బయింగ్ ఇంట్రెస్ట్ లేదు బయర్స్కి. అండ్ సెల్లర్స్ రెండు సైడ్లు కూడా చాలా వరకు షార్ట్ చేసుకునే ఉన్నారు. అండ్ అది మనకి మార్నింగ్ నుంచి ఓఏ డేటాలో కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో, ఎస్పెషల్లీ 40,300 అండ్ 41,651 ఈ రేంజ్ అయితే బ్రేక్ అవుతాయి కానీ మనకి ఒక డైరెక్షన్ అనేది అయితే సెట్ కాదు, ఒక డైరెక్షన్ అయితే కన్ఫర్మ్ అవ్వదు. సో అప్పటి వరకు అయితే కొంచెం ఆప్షన్ బయర్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా మనం ట్రేడ్ అయితే చేసుకోవాలి. ఒకసారి నిఫ్టీ పరిస్థితి చూస్తే కనుక సో నిఫ్టీలో కూడా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అంత లార్జ్ బ్రేక్అవుట్కి అయితే దీంట్లో అయితే ఛాన్స్ అయితే లేదు. చాలా స్మాల్ ట్రయాంగిల్ అయితే దీంట్లో మనకైతే వచ్చింది. ఓకే, సో ఇది బ్రేక్ అవుతే కనుక మనకి డెఫినెట్గా నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 17,700 మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డే ఇక్కడ నుంచి కూడా చాలా వరకు రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అయితే ఫీల్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది 17,700లో. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అంటే ఒక 70-120 పాయింట్స్ అయితే ఐ డోంట్ థింక్ సో అంత బులిష్నెస్ రావాలంటే ఈ టైంలో కష్టం. ఎందుకంటే మనకి 18,000 దగ్గర నుంచి కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా క్లారిటీగా ఇది కన్సల్టేషనా లేకపోతే ఒక త్రో బ్యాక్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 days అనమాట.
ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేయడానికి. ఇన్ కేస్ ఒకవేళ 17,500లో గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడండి. సో ఇక్కడ ఏదో రెడ్ క్యాండిల్ పడింది కదా గ్యాప్ డౌన్లో అనేసి ఇక్కడైతే షార్టింగ్ అయితే చేయొద్దు. షార్ట్ చేయడానికి మంచి లెవెల్ ఏదంటే 17,500 కింద మినిమం ఒక 15 మినిట్స్లో రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు మాత్రమే మనం షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే వెళ్దాము. అప్పటి వరకు కూడా దీంట్లో కూడా బై అండ్ డిప్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇది నిఫ్టీ పొజిషన్. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ యాడ్ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చాలాసార్లు కూడా ఈ ఏరియా నుంచి సపోర్ట్ అండ్ ఆర్ బ్రేక్ చేయడం కూడా మనం చాలాసార్లు గమనించవచ్చు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ ఒకసారి అండ్ దిస్ ఇస్ సెకండ్. చాలాసార్లు ఈ లెవెల్ నుంచే మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ లాగా ఉన్నాయి మనకి. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ ఆల్మోస్ట్ నిఫ్టీకి కూడా. సో వచ్చింది ఒక చిన్న త్రో బ్యాక్ అండ్ ఆల్ టైమ్ హిట్ అవ్వడానికి మళ్ళీ పైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా వీక్ అయ్యి బేర్స్ ఇంకా బుల్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారా అనేది మనం 1 or 2 డేస్లో అయితే మనకు తెలుస్తుంది. సో గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే దిస్ ఈజ్ వాట్ అవర్ ట్రేడ్ ప్లాన్. అండ్ ఒక్కసారి ఫిబ్నాచీలో రీట్రేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో మనం బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ మీద ఫిబ్నాచీ రీట్రేస్మెంట్లో అయితే ఉన్నాము. ఇదైతే కంప్లీట్గా ఈ జోన్లోనే ఉంది. ఇక్కడ మనకి ఇంకొక చిన్న ఫిబ్నాచీ లెవెల్స్ కనుక డ్రా చేసుకుంటే అది ఎక్కడ ఉందనేది మనకి ఇంకొంచెం క్లారిటీగా అంటే చిన్న టైం ఫ్రేమ్లో అనమాట. సో ఈ స్వింగ్ వరకే నేను తీసుకున్నాను. సో ఇది ఇచ్చి 50% దగ్గర ఉంది. సో ఈ లైన్ని లైక్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 40,779 ఓకే 769 ఎగ్జాక్ట్ లెవెల్. ఈ లైన్లో అంటే ఈ లెవెల్లో 750 వరకు హోల్డ్ చేసినంత వరకు దీనికైతే మంచిగానే స్ట్రెంగ్త్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మళ్ళీ మనం 39,700 అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ బ్యాంక్ నిఫ్టీ ఫిబ్నాచీ టెల్లింగ్. అండ్ సో ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము ఫిబ్నాచీలో. సో ఫిబ్నాచీలో ఆల్మోస్ట్ 786 నుంచి 618 లెవెల్ మధ్యలోనే ఇదైతే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న ఫిబ్నాచీ డ్రా చేస్తే మనకి ఆ లెవెల్స్ ఏ లెవెల్స్లో ఉన్నాయి అనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి డ్రా చేద్దాము. సో ఇక్కడ జూమ్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ 50% దగ్గర హోల్డ్ చేసిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో 17,579 దిస్ లెవెల్ ఈ లెవెల్ కనుక హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా పైకి వెళ్ళడానికే మనం బుల్లిష్ అయితే చూడొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కనుక అంటే 17,579 కిందకు వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ కింద బేర్ సైడ్ అయితే డౌన్ సైడ్ అయితే చెక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఫిబ్నాచీ డూయింగ్. అండ్ టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఈ రోజు ఫ్లాట్గా ఉంది కాబట్టి ఓన్లీ 2 స్టాక్సే ఉన్నాయి. ఆ 2 స్టాక్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి అదానీ పోర్ట్స్. సో ఇది వచ్చి మంచి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం ఇక్కడ సజెస్ట్ చేసాము. ఇక్కడ నుంచి 840 నుంచి 950 అయితే వెళ్ళింది. చాలా మంచి మూవ్ అయితే ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినా సరే మళ్ళా ఇక్కడ నుంచి రీట్రేస్ అవడాన్ని అయితే మనం గమనించవచ్చు 920 లెవెల్ నుంచి. సో ఇప్పుడు రేపొద్దున మనకి 975 తర్వాత ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి నిఫ్టీ కూడా గ్రీన్లో ఉంటే కనుక గ్యాప్ అప్ అయితే 975 తర్వాత నుంచి ఇంకా మనకైతే దీంట్లో పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. సో 15 మినిట్స్ క్యాండిల్ అప్ ఓఆర్బి సైడ్ బ్రేక్ అయితే దాన్ని బట్టి 1:2 రేషియోలో మీరైతే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మారుతి. సో మారుతి కూడా మనం 8,900 ఆ లెవెల్ నుంచి అయితే సజెస్ట్ చేస్తున్నాము. మొన్న లాస్ట్ వీక్ ఫ్రైడే చెప్పినప్పుడే ఆల్మోస్ట్ 9,000 ఈ లెవెల్లో ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడే నేను ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ కూడా అవ్వడం జరిగింది 1 or 2 క్యాండిల్స్లో. తర్వాత మళ్ళీ నేనైతే దీన్ని అయితే ట్రాక్ చేయలేదు. సో ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ 9,280 9,300 తర్వాత దీనికి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం బ్రేక్అవుట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. అండ్ వాల్యూమ్స్ కూడా చూస్తే కంటిన్యూస్గా ఈ పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మంచి వాల్యూమ్స్ అనేవి. సో ఇది మనకి ఇండికేషన్ ఏంటంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్ కానీ పెద్ద ప్లేయర్స్ కానీ ఎంటర్ అవుతున్నారు, అక్యుములేషన్ చేస్తున్నారు అనేది ఈ పీరియడ్లో. సో ఒక్కసారి 9.3 కనుక బ్రేక్ అవుతే మంచి మూమెంట్ అనేది మారుతిలో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ స్వింగ్ ట్రేడింగ్ కూడా ఇది మంచి అనుకూలంగా ఉంటుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయడం మర్చిపోకండి. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.